కరెక్టేనా? ఇదైతే 100% కరెక్ట్. ఓకే, కృష్ణాంజనేయులు గారు. వర్మ గారు మీ మాట నాకు వినపడుతుంది. ఓకే, పవర్ కట్టా? పవర్ కట్ అండి జస్ట్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరించాలి కదా. అవును. కరెక్ట్ గా ఇప్పుడు నేను మాట్లాడే సమయానికే పవర్ కట్ అయింది, దానికి మనం ఏం చేయలేం. కానీ వర్మ గారు నా వాయిస్ క్లియర్ గా ఉంది? క్లియర్గా ఉంది, మీరు మాట్లాడొచ్చు. 100 కోట్ల అక్రమాలు పులివెందుల మీద సీఎం గారు ఫోకస్, నిన్న మాజీ సీఎం గారు పిన్నెల్లి గారి దగ్గర మాట్లాడిన అంశాలు. ఇక్కడ వర్మ గారు మీకు అదేవిధంగా ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారము. ఇప్పుడు నాగేంద్ర గారు మాట్లాడినటువంటి అంశాలకి కొనసాగింపుగా నేను మాట్లాడతాను. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటిది. ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన సమయంలో జరిగినటువంటి అక్రమాల మీద తెలుగుదేశం జనసేన వీళ్ళు చాలా ఆరోపణలు చేశారు. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత యాక్టివిటీలోకి దిగారు. ఇది పేదలకు సంబంధించినటువంటి చౌక బియ్యాన్ని వీళ్ళు దాన్ని ఒక మాఫియా లాగా తయారయ్యి ఇతర దేశాలకు తరలించేటువంటి ముఠాకి ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు అనేటువంటి గతంలో ఆరోపణ ఇప్పుడు ఆధారాలతో సహా వీళ్ళు బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ ఏదో ఆ రోజున మాట్లాడారు, ఛాలెంజ్ చేశారు, ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నారండి. ఇది కక్ష సాధింపు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నా అభిప్రాయం. అయితే కక్ష సాధింపు అనేటువంటి యాంగిల్ కూడా ఎంతో కొంత ఉండొచ్చు. ఎందుకంటే మిగతా ఇలాంటి చాలా కుంభకోణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆక్వాకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి దాని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ ఉంటాయి. నేనేమంటానంటే, గల్లా జయదేవ్ అనేటువంటి ఒక తెలుగుదేశం ఎంపీ, అదేవిధంగా ఆయన వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు మీరు కొన్ని విధమైనటువంటి లోపాలు నేను నోటీసులు ఇచ్చినప్పుడు ఆ రోజున ఇది రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు అని అందరూ గగ్గోలు పెట్టారు కదా. ఇప్పుడు కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద రావటం అనేది కక్ష సాధింపు అని వైసీపీ వాళ్ళు అంటారు. ఇది ఇద్దరు రెండు పార్టీల వాళ్ళు మాట్లాడేటువంటి మాట. ప్రజల వైపు నుంచి అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, ఎవరి మీదైనా సరే కక్ష సాధించాలి అంటే, ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేయకపోతే ఈ ధాన్యాన్ని గిన ఆ విధంగా చౌక ధరలకు సంబంధించినటువంటి బియ్యాన్ని గిన అతను అక్రమ రవాణా చేయకపోతే సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడండి? ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఎవరు ఏం చేయరు. కానీ తప్పు చేశాడు, ఆధారాలు దొరికినాయి కాబట్టి ఇలాగా తప్పు చేసినటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా చివరికి జనసేన బీజేపీ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు. కనీసము ఈ విధమైనటువంటి రాజకీయ కక్షలతో అయినా సరే తప్పు చేసేటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద, వాళ్ళ ప్రభుత్వం వీళ్ళ మీద అంటే తప్పులు చేసే వాళ్ళు కనీసం ఈ విధంగా బయట వీళ్ళిద్దరు ఆలోచన పెట్టారనుకోండి, ఇద్దరు కలిసి కుమ్మక్కరి అయితే ప్రజాధనం దుర్వినియోగం, ప్రజలు మోసం చేసేటువంటి వ్యవహారం, ఈ అన్యాయాల అక్రమాలు బయటకు వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించి మీరు ఎన్ని అక్రమాలు చేయగలిగితే అన్ని తీయండి. మీరు అక్రమాలు చేసిన వాడినే చేయగలరు కదా. అది వైసీపీ వాళ్ళు ఎన్ని గగ్గోలు పెట్టుకున్నాడు ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, వీళ్ళలో ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళు ఉంటూ వాళ్ళని తీసేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి తప్పులకి ఖచ్చితంగా శిక్షార్హులు. ఇదేదో పవన్ కళ్యాణ్ కక్ష సాధిస్తున్నాడు జనసేన ఇప్పుడు ప్రయారిటీస్ ఉంటాయండి, ఎవరు ప్రయారిటీస్ వాళ్ళు ఉంటాయి. రాష్ట్రంలో చాలా మంది అక్రమార్కులు ఉన్నారు. ఫస్ట్ రేషన్ బియ్యం మీద దృష్టి సారించాలనుకున్నారు. ఎందుకంటే జనసేనకి సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చింది. జనసేన వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పు చేసినప్పుడు మరి దొరికాడు కదా, దొరికినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటారు. ఏంటి అని అంటే, అన్యాయంగా ఆ రోజున వ్యవహరించాడు కాబట్టి, వాళ్ళ కార్యకర్తలను కొట్టాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ దూషించాడు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ లిస్ట్ లోకి వచ్చాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాగా ఎవరు రెడ్ బుక్ వాళ్ళు తీశారని చెప్తున్నాడు కదా నేను జగన్మోహన్ రెడ్డి. ఎస్, రెడ్ బుక్ తీసుకున్నారు ఎవరికి వాళ్ళే. ఎవరిని? కడప వాళ్ళు, లేకపోతే రాయలసీమ వాళ్ళు, లేకపోతే చిత్తూరు వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని టార్గెట్ చేస్తారు. అదేవిధంగా కృష్ణా జిల్లా వాళ్ళు కొడాలి నానిని, పేరు నాని టార్గెట్ చేస్తారు. ఇంకొకరు ఉత్తరాంధ్ర వాళ్ళు బొత్స సత్యనారాయణని, ధర్మాన ప్రసాద్, ఎవరికి వాళ్ళు టార్గెట్ చేస్తారండి. వాళ్ళకి అవకాశం వచ్చింది కదా, అవకాశం వచ్చింది కాబట్టి తప్పులు చేసుకున్నారు కాబట్టి దొరుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకున్నటువంటి విషయంలో ప్రజలకు వచ్చినటువంటి అభ్యంతరం లేదు.
ఇది కక్ష సాధింపని అనుకుంటారని కూడా దీన్ని బట్టి వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద మాత్రం నేను అనుకోను. దేని మీద వ్యతిరేకత వస్తుందంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే, అదే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా మీ రాజకీయ ప్రత్యర్థులైనా సరే వాళ్ళలో ఎవరైతే సామాన్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో, లేదు అనంటే ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద అక్రమ కేసులు, అదే విధంగా వాళ్ళ మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం కింద జరిగితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత, తిరుగుబాటు వచ్చేదానికి అవకాశం ఉంటది. అందుకనే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వీళ్ళు అసలు పవర్ లోకి రాక, ఏది అధికారాన్ని చేపట్టక ముందే, ప్రమాణ స్వీకారాలు చేయకముందే దాడులు మొదలు పెట్టారు. ఎవరి మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. వీళ్ళకు ఉండేటువంటిది ఏంది? వీళ్ళ ధీమా అంటే ఎందుకు దాడులు చేస్తున్నారు? మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడులు చేశారు కదా, కాబట్టి వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఎలా ఓటు వేయరండి. 40% ఓట్లు వైసీపీ వాళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ వైసీపీకి పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారాగా తెలుగుదేశం, జనసేన ఇబ్బంది పట్టకుండా తిరిగి వీళ్ళు దాడులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా, రాంగా? ఈ సుత్తులు చెప్పే వాళ్ళు ఏమైనా చెప్పరండి. వీళ్ళ టార్గెట్ వాళ్ళని కొట్టినా, వాళ్ళ మీద దాడులు చేసినా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టినా, వాళ్ళ నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా వీళ్ళకేమి నష్టం లేదు. ఈ పార్టీలకి, అధికారంలో ఉండేటువంటి పార్టీలకి అవి వీళ్ళ ఓట్లు కాదు. కాబట్టి వీళ్ళ అది దాటి ఇంకేముంది? మనం ఇప్పుడు వైసీపీ వాళ్ళని కొడుతున్నాం కదా, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నాం, ఎవడు మాట్లాడట్లేదు కదా అని సామాన్యుల మీద కూడా వచ్చేసారనుకోండి, అది ఆ విధమైనటువంటి ధోరణి గిన ఉంటే అప్పుడు ఈ విధమైనటువంటి కూటమి ప్రభుత్వానికి నష్టం తీసుకున్నారు. మీరు మాట్లాడదురు కానీ ఒక నిమిషం ఇస్తాను. ఆయన రామాంజనేయులు కాదు, కృష్ణాంజనేయులు గారు ఇస్తాను. నేను ఇస్తాను. సంపత్ ఇస్తాను. సంపత్ ఇస్తాను. ఎందుకు టైం వేస్ట్? ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడండి, డిస్టర్బెన్స్ ఉండదు. అలా అంటం లేదు. సామాన్యుల మీద దాడులు చేస్తున్నారు అంటలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మీద మేము దాడులు చేయట్లేదు, కొట్టట్లేదు అని అంటే ఎవ్వరూ అంగీకరించారు. ఇస్తాను. సంపత్ ఇస్తాను. 1 minute. తెలుగుదేశం వాళ్ళని చంపుతున్నారు, తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటే వాటిని నిరోధించాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ మీద మీదే ప్రభుత్వము, దాన్ని కూడా మీరే కంట్రోల్ చేసుకోవాలి. అది మీ తప్ప రైట్? ఇక్కడ ఒక అంశము, జగన్మోహన్ రెడ్డి మరి ఏంటి వెంటనే యుద్ధం ప్రారంభించారు, హెచ్చరికలు చేస్తున్నారు అంటే అతను గత్యంతరం లేదు. ఏం చేయగలడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఈ విధంగా వరుసనే దాడులు చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి. ఇవన్నిటి మీద అరెస్టులు జరిగితే ఇవన్నీ వాళ్ళని సమర్థించుకుంటాడు, వాళ్ళు మంచోళ్ళని చెప్తాడు. వాళ్ళ మీద దాడులు జరిగేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు అవసరం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు పాప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి పట్టించుకోవాలా. ఆ రోజున అవసరం లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అవసరం లేదు, వైసీపీ ఎమ్మెల్యేలు అవసరం లేదు, వైసీపీ మంత్రులు ఎవరితో పని లేదు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున. ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి, నేల మీదకి వచ్చాడు కాబట్టి వాళ్ళందరి తరఫున మాట్లాడకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన అసలు విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు గ్రౌండ్ లోకి వచ్చాడు. ఈ ప్రభుత్వం మీద హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. రేపొద్దున ఎంత మేరకు పోరాటం చేస్తాడు, ఏం చేస్తాడు అనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బతికుంటుందా ఉండదా అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి పోరాటం మీద ఆధారపడి ఉంది. అతనికి పోరాటం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు ఇస్తారండి. సంపత్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ వర్మ గారు మన వారు తమ్ముడు నాగేంద్ర గారు చెప్పినట్లుగా పెన్షన్లు బ్రహ్మాండంగా పంచామన్నారండి. ఎట్లా పంచారండి పెన్షన్లు? ఒక్క ఉద్యోగం వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం వేయలేదు.